ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనా ఇప్పుడు మరో మహమ్మారిని సృష్టించినట్టు తెలుస్తోంది. చైనాలో కొత్తగా హ్యూమన్ మొటానిమో వైరస్ అనే వైరస్గా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్లోని ఈ కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో ఇన్ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనితో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. నుంచి ఇప్పుడే కోలుకుంటున్నామని చెప్పేసి అనుకున్న సమయంలో చైనా నుంచి మరొక వైరస్ అయితే కలకలం రేపుతుంది. హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశ ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఇండియాలో కూడా మరి రెండు కేసులు అయితే ఇప్పుడు నమోదైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి కూడా ఇక్కడ మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అయితే ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారితో మనం మాట్లాడి దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద తెలుసుకుందాం. ఇప్పుడు హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన తెలంగాణ పబ్లిక్ అందరూ కూడా భయభ్రాంతికి గురవుతూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్ అయితే గతంలో కూడా వైరస్ ఉంది. కొత్తగా కోవిడ్-19 పాండమిక్ వచ్చిన వైరస్ ఏదో అది న్యూ వైరస్. అది చైనా నుంచి మిగతా అన్ని దేశాల్లో ఎట్లయితే వచ్చిందో మన ఇండియాలో కూడా కోవిడ్-19 వైరస్ రావడం జరిగింది. బట్ హ్యూమన్ మెటానిమో వైరస్ గత కొన్ని సంవత్సరాలు కంటే 2001లో నెదర్లాండ్స్లో వైరస్ గుర్తించారు. సో అప్పటి నుంచి అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ అనేది ఉంది. అది ఇండియాలో కూడా ఉంది, కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఆల్రెడీ దానికి సంబంధించిన వాటి ఇమ్యూనిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ప్రజల లోపల ఉన్నాయి, ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి. సో దీనికి సపరేట్గా కొత్త వ్యాక్సిన్ వేసుకోవడం కానీ అట్లాంటి ఏం అవసరం లేదు. ఇది మామూలుగా వచ్చేటువంటి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండ్ ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వైరస్ ఎట్లయితే ఉంటుందో సో ఇది కూడా హెచ్ఎంపీవీ కూడా అలాంటి వైరసే. సో దీనికి ప్రజలందరూ ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 4 జనవరి రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మనకు తెలంగాణలో వైరస్ ఒక్క కేసు కూడా గుర్తించలేదు. సో దీనికి సంబంధించి గతంలో ఏదైతే కోవిడ్-19 పాండమిక్ వచ్చిన ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ గుంపులో ఉండకపోవడం కావచ్చు, మాస్క్ ధరించడం కానీ, హ్యాండ్ శానిటైజేషన్ పరిశుభ్రంగా ఉండడం కావచ్చు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, సో ఇట్లాంటివి మన పూర్తి స్థాయిలో జాగ్రత్తలు గుంపులో ఉండకపోవడం, సో ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ అయితే గతంలో కోవిడ్-19 పాండమిక్ అయితే తీసుకోవడం జరిగిందో సో అలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో రిగార్డింగ్ సంబంధించి ఇంకా కేసెస్ సంబంధించి ఈరోజే ఇప్పుడు జస్ట్ ఒక గంట క్రితమే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కర్ణాటకలో 2 కేసెస్ని గుర్తించారు. సో దానిలో 3 years ఇన్ఫాంట్ పాపకి, తర్వాత 8 months ఇన్ఫాంట్ చిన్న పాపకి, వాళ్ళిద్దరు కూడా ఒక వైరస్ సోకిందని చెప్పేసి వారు ఈ పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. బట్ గుర్తించినటువంటి కేసుల్లో కూడా ఏంటంటే బాగా రెస్పిరేటరీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ సివియర్ ఇల్నెస్ వచ్చినటువంటిది కానీ అట్లాంటి కండిషన్స్ ఏం రాలేదు మనకు. అంటే సివియర్ బ్రాంకోన్యూమోనియా కావచ్చు, ఏఆర్డీఎస్ లాంటి సిమ్టమ్స్ వచ్చినటువంటి వారిలో కూడా పాజిటివ్ వచ్చిన కేసులు లేదు, నార్మల్గానే ఉన్నాయి. ఆ రకంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? అదే మామూలు ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వైరస్ ఎట్లా ఉంటుంది మనకు, దగ్గు, జలుబు, హెడేక్ కావచ్చు, మైల్డ్ ఫీవర్ కానీ ఇట్లాంటి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి మాత్రమే ఎక్కువ దీనిలో సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కావచ్చు, భారత ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ ల్యాబొరేటరీని, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకునే ఆల్రెడీ ఇప్పుడు మనకి అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఐసీఎంఆర్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువ ల్యాబ్స్ ఉంటే ఏంటంటే ఎక్కువ మనం వైరస్ డిటెక్షన్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ గతంలో ఐసీయూలు పెంచుకోవడం కానీ ఎగ్జిస్టింగ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక విధంగానే అంత పెద్ద అవుట్బ్రేక్ వచ్చేటువంటి అవకాశం ఇంకేమైతుందో కోవిడ్-19 పాండమిక్ లాగా వస్తుందేమో అనేటువంటి భయం ప్రజల లోపల తొలగించుకోండి. అంటే ఇప్పుడు చైనా కోవిడ్ని అయితే ఎలా దాచిపెట్టిందో, ఫాస్ట్గా ఇన్ఫార్మ్ చేయలేదో డబ్ల్యూహెచ్ఓకి, అలాగే ఇప్పుడు ఈ కేసెస్ని కూడా చెప్పట్లేదు, ఇలాంటి రిలేటెడ్ కేసెస్ వస్తున్నాయి అంటున్నారు. కోవిడ్-19 అనేది కొత్త వైరస్, అది ఆల్రెడీ ఏమంటాం గతంలో లేనటువంటి వైరస్. హెచ్ఎంపీవీ అనేది ఆల్రెడీ 2001 నుంచి 20 years నుంచి ఉంది, ఇప్పుడు 2025 ఇది. సో 20 years నుంచి ఉన్నటువంటి వైరస్ ఆల్రెడీ కమ్యూనిటీలో స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఆ స్ప్రెడ్ అయినటువంటి ఇన్ఫెక్షన్ మనకు రెగ్యులర్ వచ్చిపోయేటువంటివి ఇవి. వీటికి ట్రీట్మెంట్ లాంటివి ఏముంటాయి అంటారు? ట్రీట్మెంట్ మనం ఫ్లూకి ఏం తీసుకుంటాం, మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటాం. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్ ఓన్లీ పారాసిటమాల్ కావచ్చు, వాళ్ళని సిమ్టమ్స్ తగ్గడానికి మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, ఇది ఆర్ఎస్వి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఉండే వైరస్ కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ సంబంధించిన డ్రగ్స్ కావచ్చు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవన్నీ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ దీనికి ప్యానిక్ కావద్దు, కోవిడ్-19 లాంటి ప్యానిక్ మళ్ళీ వస్తున్నటువంటి భయభ్రాంతులు ప్రజలు ఎవరు కూడా
గురి కావద్దని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డాక్టర్ మాట్లాడిన మాటలు బట్టి మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇది ముఖ్యంగా చైనా నుంచి ఏం రాలేదు. అంతకుముందు 2021 నుంచి కూడా ఈ వైరస్ అనేది అన్ని దేశాల్లో కూడా వ్యాపిస్తూనే ఉంది. అయితే ఇది మన ఇండియాలో అంతకు ముందు కూడా వచ్చింది. ఇప్పుడు కేసెస్ అనేవి చలికాలం మూలాన ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. కానీ ఇందులో కూడా అంతగా ఇబ్బంది పడేంత సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదని అయితే అంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసెస్ మీద ఒకవేళ ఎవరికైనా వచ్చినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, కానీ దీనిపైన స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే ఇప్పుడు తెలియజేస్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్ అంతా వ్యాప్తి అయితే చెందదు, ఇది ఎండింగ్ స్టేజ్లోనే ఉందని అయితే చెప్తున్నారు. ఎవరు ఇంతగా భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదని అయితే మనం ఇప్పుడు చెప్పుకోవాలి.